కరువు పరిస్థితులపై అక్టోబర్ మొదటి వారంలో సర్కారు నిర్ణయం తీసుకోనుంది. ఈ నెలాఖరుకు సంబంధిత జాబితాను ఆర్థిక శాఖకు పంపేందుకు విపత్తు నిర్వహణ శాఖ అంచనాలు సిద్ధం చేస్తోంది. కరువు మండలాల సంఖ్య ఇప్పటికే లెక్క తేలగా విద్యుత్ కోతలు, ఇతరత్ర కారణాలతో నష్టపోయిన ప్రాంతాలేవన్నదే కొలికి రావాల్సి ఉంది. రాష్ట్రంలోని 250 మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. కరువు ప్రాంతాలను నిర్ణయించేందుకు ప్రభుత్వానికి మరో 2 వారాలు గడువు ఉంది. క్షేత్రస్థాయి నుంచి అందిన నివేదికలు వర్షపాతంలో మెరుగుదలను సూచిస్తున్నా ఇప్పటి వరకు జరిగిన నష్టం అంచనాలు మాత్రం ప్రభుత్వం వద్ద సిద్ధంగా లేవు. ఆలస్యమైన పంటలు, విద్యుత్ కోతలతో ఎండిపోతున్న పొలాలు వంటి వాటిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. కరువుకు కేంద్రం నిర్ణయించిన మార్గదర్శకాలు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే మాత్రం రాష్ట్ర రైతులకు, ప్రత్యేకించి మెట్ట ప్రాంతం వారికి తీవ్ర నష్టం తప్పేలా లేదు. 246 మండల్స్ తక్కువ వర్షపాతంతో నమోదై ఉన్నాయి. మిగిలిన మండలాల్లో నార్మల్ రెయిన్ఫాల్ ఉన్నాయి. చాలా మండలాల్లో సర్ప్లస్ రెయిన్ఫాల్ కూడా ఉన్నాయి. ఇప్పుడు డ్రౌట్ గురించి డ్రౌట్ మాన్యువల్లో మనం 30 సెప్టెంబర్ వరకు రెయిన్ఫాల్ డేటాని పరిగణలో తీసుకొని అక్టోబర్ మొదటి 2వ వారంలో దాని గురించి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటారు. మనకు కేంద్రం నుంచి కరువు సాయం అందాలంటే వాతావరణ పరిస్థితులతో పాటు ప్రజల నుంచి ఖచ్చితమైన విజ్ఞాపనలు ఉండి తీరాల్సిందే. ఇందుకు ఆయా ప్రాంత ప్రజాప్రతినిధులు గ్రామాల్లో వాస్తవ పరిస్థితిని ప్రభుత్వం ముందు ఆవిష్కరించాల్సి ఉంటుంది. మండలంలో సాధారణ వర్షపాతం నమోదు చూపిస్తున్నా అదే ప్రాంతంలోని కొన్ని గ్రామాలు పూర్తిగా దుర్భిక్షంలో ఉన్నాయి. వీటిని ప్రత్యేక కేటగిరీ కింద గుర్తించాల్సిన అవసరం తప్పనిసరవుతోంది. ఇప్పటి వరకు పరిస్థితులు అనుకూలించక పంట వేయని భూములను ప్రత్యేకంగా గణించాల్సి ఉంది. ప్రజాప్రతినిధులు, ప్రజలు, రైతుల దగ్గర నుంచి వచ్చిన విన్నపం కూడా పరిగణలో తీసుకొని ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు సెప్టెంబర్ 2 తర్వాత దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి మెమోరాండం సమర్పించాలని సమర్పిస్తుంది. కృష్ణా డెల్టాలో కరువు ఛాయలు పంట విస్తీర్ణంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వర్షాలతో పరిస్థితి మెరుగుపడిందని అంచనా వేస్తున్నా ఈ ధాన్యాగారంలో మాత్రం ఉత్పత్తి నష్టాన్ని భారీగానే చవిచూడాల్సి ఉంటోంది.